అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ పార్టీలో చేరికపై అసహనం వ్యక్తం చేశారు. సీఎం పీసీసీ చీఫ్ క్లారిటీతో ఉన్నారన్నారు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. పార్టీకి మోసం చేసిన వారిని తీసుకోవడం జరగదు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఫ్యాక్షన్ రాజకీయాలు లేవు అన్నారు అనిరుద్ రెడ్డి. సర్పంచ్ పదవి కోసం సొంత తమ్ముడిని హత్య చేశారు. రేపు ఎమ్మెల్యే పదవి కోసం తనను కూడా చంపొచ్చన్నారు అనిరుద్. ఇలాంటి వారి కోసం జెడ్ కేటగిరీ సెక్యూరిటీ అడగాల అని అనిరుద్ అంటున్నారు. సంచులు తీసుకెళ్లే వారికి పార్టీలో చోటు లేదన్నారు అనిరుద్. పార్టీకి మోసం చేసిన వాళ్ళు ఎలక్షన్స్ ముందు వాళ్ళని ఖచ్చితంగా తీసుకోమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇప్పటివరకు ఫ్యాక్షన్ రాజకీయాలు లేవు. కొంతమంది అంటే ప్రజలు మాట్లాడుకుంటున్నారు, సొంత తమ్ముణ్ణి ఒక సర్పంచ్ పదవి కోసము సొంత తమ్ముని చంపిన వాళ్ళు రాజకీయాలు ఉంటే రేపు ఎమ్మెల్యే పదవి కోసము నన్ను కూడా చంపొచ్చు అంటే నేను జెడ్ కేటగిరీ అడగాలనా? మా పీసీసీ ప్రెసిడెంట్ సీఎం గారిని పోయి జెడ్ కేటగిరీ అడగానా? ఇలాంటి వాళ్ళ కోసం అలాంటి ఏవి జరగవు. సీఎం గారు కానీ పీసీసీ ప్రెసిడెంట్ క్లారిటీతో ఉన్నారు. పార్టీని మోసం చేసి పోయిన వాళ్ళు, సంచులు తీసుకొని పోయిన వాళ్ళు, ఇక్కడ అక్కడ తీసుకున్న వాళ్ళకి చోటు లేదు. ఎవరైతే మోసం చేసి పోయి మమ్మల్ని అందరిని ఓడగొట్టాలని తిరిగిన వాళ్ళు మళ్ళీ రిటర్న్ వస్తారంటే ఈ 5 ఎమ్మెల్యేలు ఎవరైనా కానీ ఒప్పుకునే పరిస్థితి లేదు. అయినా కానీ ఫ్యాక్షన్ రాజకీయాలు చేయాలనే లేదు. ప్రశాంతంగా ఉన్నాము. గేట్ కాడికి పోతే అపాయింట్మెంట్ కూడా దొరకలేదు. ఇవన్నీ ఎందుకు కావాలని చెప్పేసి చిల్లర రాజకీయాలు చేయొద్దు. మీడియాలో వేసుకొని వస్తున్నా అని చెప్పి ఆ పాత రాజకీయాలు, గేట్ కాడికి పోతే అపాయింట్మెంట్ కూడా దొరకలేదు. అయినా కానీ క్లారిటీతో చెప్తున్నాను, మోసం చేసి సంచులు తీసుకొని పోయిన వాళ్ళకి స్థానం లేదు.